హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ వాటికి మంచి రీచ్ ఇస్తున్నారు కానీ వాచ్ ఓవర్ వస్తుంది కానీ బట్ లైక్ మాత్రం చేయడం లేదు. దయచేసి వీడియో నచ్చితేనే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో, నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయండి. దయచేసి ఈ 3 చేయడం మాత్రం మర్చిపోకండి. వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ ఫ్రెండ్ అది తల నరికి చనిపోవడం, అది స్ప్లిట్ సెకండ్లో జరగడం వాళ్ళిద్దరూ చూసి ఎక్కువగా భయపడతారు. అండ్ వాళ్ళిద్దరితో పాటు ఇక్కడ ఎవరో ఉన్నారని వాళ్ళిద్దరూ గ్రహించి ఇద్దరు అలర్ట్ అవుతారు. బట్ అక్కడే వెంటనే మన యాండ్ కింగ్ గాడు ఒక ఫాస్ట్ లైటింగ్ అటాక్ చేసి ఆ కెంజో గాడు తలకాయ నరికేస్తాడు. కెంజో గాడు తలకాయ నరికేసిన వెంటనే ఇంకొక జపాన్ హంటర్ వాడిని నేను చూశాను, వాడిని ఎలాగైనా చంపేయాలని చెప్పి వానితో పాటు పక్కన రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి తన స్క్వాడ్ తీసి అటాక్ చేస్తాడు. బట్ రిటర్న్లో వీడి తల కట్ అయిపోతుంది. 4 సైడ్స్లో ఒక సైడ్ని మన యాండ్ కింగ్ గాడు క్లియర్ చేస్తాడు. జపాన్ హంటర్స్ 3ని చంపేస్తాడు. అండ్ దీనికి ప్యారలల్గా ఆ కేవ్ లోపల మన ఎస్ లెవెల్ హంటర్స్ని చూపిస్తారు. మన హంటర్స్ అందరూ అన్నిటిని అక్కడే చంపేస్తుంటారు. అండ్ వైట్ అండ్స్ మదర్ హ్యాండ్స్ని కూడా చంపేస్తూ ఉంటారు. ఇక్కడ మన హంటర్స్ చాలా చాకచక్యంగా కొన్ని వందల హ్యాండ్స్ని చంపేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క మదర్ హ్యాండ్ అండ్ రెడ్ హ్యాండ్స్ని చంపేస్తూ ఉండగా అండ్ ఈ హోల్ ఫైట్ సీన్లో మనకు ఛాయ యొక్క డామినెన్స్ని చూపిస్తారు. లిటరలీ ఛాయ ఒకతే ఎన్నో మదర్ హ్యాండ్స్ని చంపేస్తూ ఉంటుంది తన స్క్వాడ్స్తో. లిటరలీ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ లేడీ హంటర్ ఇంతగా ఫైట్ చేస్తుంది అన్నట్లు నేను కూడా ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యా. ఇలా హ్యాండ్స్ అన్నిటిని చంపేసిన తర్వాత వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఎక్కడో ఉండే మదర్ హ్యాండ్ని మన బేగ్ గాడు గ్రహించి అక్కడికి వెళ్ళాలి. బట్ అక్కడికి వెళ్ళడం రిస్క్ ఎక్కువ. బికాస్ అక్కడే దాదాపు ఇప్పుడు మనం చంపిన దానికంటే 10 రెట్ల హ్యాండ్ సోల్జర్స్ ఎక్కువ ఉన్నారు అని బేగ్ గాడు చెప్తారు. బట్ దానికి భయపడకుండా మన వాళ్ళంతా అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇలా హంటర్స్ అందరూ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ మానా ఫోర్స్ అనేది సెన్స్ అవుతుంది. అది మదర్ హ్యాండ్ నుంచి వస్తుందని వాళ్ళందరూ గ్రహిస్తారు. అండ్ ఇంకో సైడ్ దీనికి ప్యారలల్గా మదర్ హ్యాండ్ డెన్ మనకు చూపిస్తారు. అక్కడ కొన్ని వందల హ్యాండ్స్ రెడ్ హ్యాండ్స్ మదర్ హ్యాండ్స్ వీటన్నిటిపైన ఒరిజినల్ మదర్ హ్యాండ్ మనకు చూపిస్తారు. ఆ మదర్ హ్యాండ్ లిటరలీ ఉండే మదర్ హ్యాండ్స్ కంటే ఓ 5 టైమ్స్ బిగ్గర్గా ఉంటుంది. సో ఇక్కడ లేట్ చేసినంత మనకు టైం వేస్ట్ అని చెప్పి మన కొరియన్ స్ట్రాంక్ హంటర్స్ అందరూ ఆ మదర్ హ్యాండ్ని చంపడానికి అటువైపు వెళ్తూ ఉంటారు. అండ్ దీనికి ప్యారలల్గా ఆ కేవ్కు బయట హ్యాండ్స్ కొన్ని చంపేసింటారు కదా మన జపాన్ హంటర్స్. అక్కడికి ఇంకొక 2 జపాన్ హంటర్స్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోయినడం చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. అండ్ లిటరలీ ఆ ఐస్బర్గ్ చేసేవాడు స్ట్రాంగ్ ప్రెజెన్స్ని ఫీల్ అయ్యి వామిట్ చేసుకుంటారు. బికాస్ ఆ యాండ్ కింగ్ దగ్గర నుంచి ఆ ప్రెజెన్స్ వస్తుంది. సో వీళ్ళు కాపాడుకోవాలంటే ఆ యాండ్ కింగ్ వీళ్ళని చంపకుండా ఉండాలని ఒక పెద్ద ఐస్బర్గ్ని వీళ్ళకి ఫామ్ చేసుకుంటారు. బట్ మన యాండ్ కింగ్ గాడు ఇద్దరిని చంపేస్తాడు. సో మన యాండ్ కింగ్ గాడు సక్సెస్ఫుల్గా రెండో సైడ్ని కూడా క్లియర్ చేశారు. అండ్ ఇంకొక సైడ్ సిటీ మాదిరి ఉండే చోట ఇంకొక 2 జపాన్ హంటర్స్ అనే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు హ్యాండ్స్ అన్నిటిని చంపడానికి. సో వీళ్ళు ఇలా చంపడానికి రెడీగా ఉండగా దీనికి ప్యారలల్గా మనకి కేవ్ లోపల మన సౌత్ కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ని చూపిస్తారు. అండ్ వాళ్ళందరూ మదర్ హ్యాండ్ దగ్గరికి వచ్చేసి ఉంటారు. సో అన్ని హ్యాండ్స్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాయి. సో వాళ్ళు ఊహించండి దానికంటే 2 టైమ్స్ ఆ హ్యాండ్స్ ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు బేగం గడు తన మ్యాజికల్ అబిలిటీ యూజ్ చేసి అందరికీ ఒక స్ట్రాంగ్ మానా ఫోర్స్ని ఇచ్చి వెంటనే ఆ హ్యాండ్స్ని క్లియర్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో ఆ పవర్ రావడంతో అందరూ వచ్చిన పవర్తో ఆ హ్యాండ్స్ అన్నిటిని చంపడానికి ముందంజలో వెళ్ళి అందరూ ఒక విధ్వంసాన్ని సృష్టిస్తారు. లిటరలీ ప్రతి ఒక్క హ్యాండ్ని అందరూ చంపేస్తారు. మన మాగాడైతే ఉండే హైట్కి డబల్ పెరిగి అన్ని హ్యాండ్స్ని చంపేస్తారు. అండ్ మన ఛాయజంగడు ఎలాగో తన ఫైర్ అటాక్స్లో డిఫరెంట్ స్ట్రాటజీ యూజ్ చేసి అన్ని హ్యాండ్స్ని చంపేస్తారు. మన బేగ్ గార్డ్ కూడా తన ఒరిజినల్ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఒక కార్నివల్ యానిమల్గా మరి మొత్తం హ్యాండ్స్ని చంపి పడేస్తుంటారు. ఇంకా మన ఛాయ గురించి తెలిసిలే కదా. లిటరలీ వీళ్ళంతా ఒకవైపు అయితే మన ఛాయ మాత్రం ఇంకొక సైడ్ ఫైట్ ఎటువంటిదైనా సరే తన డామినెన్స్ని చూపిస్తుంది. అండ్ ఇంకొక హంటర్ అయినా కూడా తన మ్యాజికల్ అబిలిటీ యారోస్ ద్వారా కొన్ని వందల హ్యాండ్స్ని చంపేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా దీనికి ప్యారలల్గా ఈ హంటర్స్ అందరూ చేసే విధ్వంసాన్ని అందరూ టీవీల్లో, బ్రాడ్కాస్ట్లో, ఆన్లైన్లో, మొబైల్స్లో చూస్తూ ఉంటారు. అండ్ మిగిలిన హంటర్స్ అందరూ జేజో ఐలాండ్ బయట ఉన్న షిప్స్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏమన్నా వాళ్ళ నుంచి హెల్ప్ కావాలంటే వాళ్ళకి తోచినంత సాయం చేద్దామని వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ సిగ్నల్ కోసం. అండ్ దీనికి ప్యారలల్గా డంజన్ లోపల కేవ్ లోపల హ్యాండ్స్ అన్ని ఒకటేసారిగా వీళ్ళ మీదకి అటాక్ చేయడానికి దగ్గరికి వస్తుంటాయి. లిటరలీ మన మాగాడు ఎంత షీల్డ్ అడ్డం చేసినా కూడా వాటిని హ్యాండ్స్ని బద్దలు కొడుతూ ఉండగా అప్పుడు వీళ్ళంతా తెలివిగా ఒక కాంబాట్ యూజ్ చేసి వాటిని స్టాప్ చేస్తూ ఉంటే అండ్ వెనకలు ఉండే చాయ్జింగడు దానికి హెల్ప్ చేస్తూ ఫైర్ అటాక్ ఇస్తారు. అండ్ మన బాణాలు వేసే హంటర్ వచ్చి పై నుంచి బాణాల వర్షం కురిపిస్తే మన బేగ్ గార్డ్ మధ్యలో వెళ్ళి ఆ హ్యాండ్స్ని అక్కడే చంపేస్తూ ఉంటాడు. అండ్ లిటరలీ మన ఛాయ్ అయితే లైటింగ్ స్పీడ్తోనే అన్ని మదర్ హ్యాండ్స్ని చంపేస్తారు.
ఇంత భీకరంగా ఫైట్ చేస్తూ ఉంటే ఆ రిపోర్టర్ గారు దీన్ని షూట్ చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ హెడ్ ఆఫీసర్ వానికి ఫోన్ చేసి క్లారిటీగా రావడం లేదు, నీ లైవ్ అనేది కొంచెం దగ్గరికి వెళ్ళు అని చెప్పడంతో మనోడు ముందడుగు వేయడానికి ముందడుగు వేస్తాడు. అప్పుడే బ్యాకింగ్ గాడు, నేను నిన్ను ఇంత దూరం నుంచి కాబట్టి హెల్ప్ చేస్తున్నాము, ఒకవేళ నువ్వు దగ్గర పోతే నీకు జరగరానికి జరిగితే మాకు సంబంధం లేదని చెప్పి స్మైల్గా వార్నింగ్ ఇస్తాడు. చాహే చేసే అటాక్స్ని వరల్డ్ వైడ్గా అందరూ చూస్తూ ఉంటారు. చాహే అనేది లిటరలీ స్పార్క్స్ మాత్రం అటాక్ చేస్తుందని చెప్పి అందరూ షాక్ అవుతారు. సో చాహే యొక్క డామినెన్స్ అందరూ చూస్తారు. అండ్ ఇంకో పక్క ప్రెసిడెంట్ గో కూడా ఈసారి ఖచ్చితంగా మన జేజో ఐలాండ్ రైడ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందని అందరూ నమ్ముతుంటారు. అందులోనే మదర్ అండ్ వీళ్ళందరి మీద అటాక్ చేస్తుంది. మన వాళ్ళు తెలివిగా అందరూ ఒక్కో సైడ్ నుంచి మదర్ యాంట్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. ఒక్కో స్ట్రాటజీ యూజ్ చేసి మదర్ యాంట్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మదర్ యాంట్ వచ్చి వాళ్ళ మీద పాయిజన్ గ్యాస్ వదలడంతో వాళ్ళందరూ చాలా డ్యామేజ్ని తీసుకుంటారు. బట్ మన బ్యాకింగ్ గడు తన మ్యాజికల్ ఎబిలిటీ యూజ్ చేసి అందరినీ హీల్ చేస్తారు. సో ఇలాగైతే కుదరదని చెప్పి అందరూ ఒక డిఫరెంట్ స్ట్రాటజీ యూజ్ చేసి చాహేకి పవర్ అప్ ఇచ్చి అండ్ చాహేకి దారిని క్లియర్ చేసి చాహే మల్టిపుల్ అటాక్స్ చేసేటట్లు తన స్క్వాడ్తో వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. సో మన చాహే మల్టిపుల్ అటాక్స్ ఇచ్చుకుంటూ గ్యాల్లోకి ఎగిరి వెంటనే ఆ యాంట్ యొక్క తలని కట్ చేస్తుంది. బట్ ఆ యాంట్ చనిపోయిందా లేదా అని అందరూ షాక్ అవుతారు. బట్ ఆ యాంట్ తలని మన చాహే సక్సెస్ఫుల్గా నరికేసి ఉంటుంది. అండ్ తల కింద పడ్డం చూసి అందరూ సంతోషపడతారు. బికాస్ మదర్ యాంట్ చచ్చిపోవడంతో ఈ రైడ్ మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ అయిపోయినట్లే అని చెప్పి అందరూ ఫీల్ అవుతారు. అండ్ అది చూసి ఛార్జింగ్ గాడు అండ్ ప్రెసిడెంట్ కూడా సంతోషపడతాడు. అండ్ ఈ రైడ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది అన్నట్లు వాళ్ళు ఒక సెకండ్ ఫీల్ అవుతారు. అండ్ అక్కడ ఉన్న మన హంటర్స్ కూడా వాళ్ళందరూ చేసిండే కష్టానికి ప్రతిఫలం దొరికింది అనుకుంటారు. సో మదర్ యాంట్ చచ్చిపోయింది కాబట్టి ఇంకా మిగిలిన యాంట్స్ అన్నిటిని ఒక 1 year లోపల మనం డిస్ట్రాక్ట్ చేసి చంపేయచ్చు. అసలు ఈ జేజో ఐలాండ్ రైడ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిందని చెప్పి అందరూ కంగ్రాచులేషన్స్ ఫీల్ అవుతూ ఉంటారు డంజన్ బయట అండ్ డంజన్ లోపల. బట్ దీనికి ప్యారలల్గా ఒక్కసారిగా బయటికి వెళ్ళిన ఆ రెడ్ యాంట్స్ అన్ని ఆ కేవ్ లోపలికి రావడం వాళ్ళందరూ గమనిస్తారు. లిటరలీ మన హంటర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు ఈ జేజో ఐలాండ్లో ఉండే యాంట్స్ అన్ని ఆ కేవ్ లోపలికే వస్తున్నాయి అని చెప్పి. బట్ వాళ్ళందరూ అది విని షాక్ అవుతారు. బికాస్ మదర్ యాంట్ చనిపోవడంతో దాని ప్రెజెన్స్ కోల్పోయిన యాంట్స్ అన్ని మదర్ యాంట్కి ఏమైందని చెప్పి ఆ యాంట్స్ అన్ని ఎక్కడ ఉండేటివన్నీ ఆ కేవ్ లోపలికి వెళ్ళడానికి సిద్ధపడతాయి. అండ్ ఇవన్నీ తెలుసుకున్న మన హంటర్స్ అక్కడి నుంచి వెంటనే తప్పించుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటారు. అండ్ దీనికి ప్యారలల్గా ఒకటేసారిగా మన హంటర్స్ అందరూ అక్కడ ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ని ఫీల్ అవుతారు. ఆ ప్రెజెన్స్ ఎవరిదో కాదు, యాంట్ కింగ్ గాడిది. ఎప్పుడైతే తన మదర్ చనిపోయిందని చెప్పి తను తెలుసుకున్నాడు, ఈ హంటర్స్ని చంపడానికి 100 రెట్లు వీళ్ళ మీద కోపంతో మన యాంట్ కింగ్ గాడు అక్కడికి వస్తాడు. లిటరలీ వాడి ప్రెజెన్స్ చూస్తే మన వాళ్ళు భయపడతారు. అండ్ వచ్చిన వెంటనే మనోడు చక్కగా ఎవరిని ఏం మాట్లాడకుండా తన దారి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మన యాంట్ కింగ్ గాడు వెళ్తూ ఉండగా మా వీడిని అటాక్ చేద్దాం అనుకున్నాడు. బట్ వాడి ప్రెజెంట్కే వీడి బాడీ సగం ముక్కలవుతుంది, వీడిని టచ్ చేస్తే అన్నట్లు ఫీల్ అవుతారు. అండ్ ఎవరిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన తల్లి దగ్గరికి వెళ్ళి తన మదర్ని మన యాంట్ కింగ్ గాడు తిని తన మెమరీని గెయిన్ చేసుకుంటాడు. అవును నిజం, మన యాంట్ కింగ్ గాడు ఎవరినైనా తింటే వాళ్ళ యొక్క మెమరీ పవర్ని మనోడు గెయిన్ చేస్తాడు. అదే మన యాంట్ కింగ్ గాడి స్పెషాలిటీ అనమాట. అది చూసిన మన హంటర్స్ అందరూ అసలు ఈ బ్లాక్ యాంట్ ఏంది, అసలు వీడు ఏం చేస్తున్నాడు అని చెప్పి మన వాళ్ళంతా ఒక సెకండ్ షాక్ అవుతారు. తన తల్లి బాడీ యొక్క పార్ట్స్ ఉంది, తన యొక్క మెమరీని మన యాంట్ కింగ్ గాడు గెయిన్ అవుతాడు. అండ్ తన మదర్ని చంపిన వాళ్ళని చంపేయాలని చెప్పి ఫస్ట్ అటాక్ చాహే మీద చేస్తాడు. ఎందుకంటే చాహేనే కదా మదర్ యాంట్ తల నరికేసింది. అండ్ సెకండ్ తన బిగ్ స్ట్రోమ్ అయిన మాగాన్ని అటాక్ చేస్తాడు. లిటరలీ 2 చేతులు నరికేస్తాడు. అండ్ సెకండ్ వచ్చిన బేగ్ గాన్ని ఒకటే దెబ్బకి 2 కత్తిపోట్లు బాడీ మీద వేసి కింద పడేటట్టు చేస్తాడు. అండ్ అది చూసి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యింది ఛార్జింగ్ గాడు అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఒకటే దెబ్బకి మనోడి బాడీ మీద ఒక కత్తిపోటు అనేది మన యాంట్ కింగ్ గాడు చేస్తాడు. అండ్ బాణాలు అతను వచ్చి యాంట్ కింగ్ అని అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఆ బాణాన్ని విరిచేసి మనోడు వాడిని ఒకటే దెబ్బకి తంతే ఎగిరిపోయి పడతాడు. అండ్ వెంటనే మాగాడు మన బాయ్ జూంగ్ గాడి హెల్ప్ తీసుకొని హీల్ అయ్యి వెంటనే అటాక్ చేస్తాడు యాంట్ కింగ్ గాడిని. బట్ అది చూసిన మన యాంట్ కింగ్ గాడు 2 దెబ్బలు తప్పించుకొని 3వ దెబ్బకి ది అవెంజర్స్ సినిమాలో హల్క్ గాడు లోకిని ఎలాగైతే కొడతాడో మన యాంట్ కింగ్ గాడు హంటర్ మాన్ కూడా అలాగే కుక్కను కొట్టినట్లు కొడతాడు. అండ్ వెంటనే మన యాంట్ కింగ్ గాడు బాయ్ జాంగ్ మీద అటాక్ చేస్తాడు. మనోడు ఇన్విజిబుల్గా ఉన్నా సరే తన పొట్టలోకి యాంట్ కింగ్ గాడు చేయి పెట్టి మనోడిని చంపేస్తాడు. అండ్ లిటరలీ బ్యాగింగ్ గాడి తలనైతే మనోడు యాంట్ కింగ్ గాడు తిని పారేస్తాడు. అది చూసిన మన బేగ్ గాడు చాలా బాధపడతాడు. బికాస్ తన కళ్ళ ముందరే తన బెస్ట్ ఫ్రెండ్ని ఒక యాంట్ చంపేయడం మనోడు చాలా తట్టుకోలేకపోతాడు. అండ్ అంతేకాకుండా మిగిలిన హంటర్స్ కూడా చూసి చాలా బాధపడతాడు. బికాస్ ఎస్ ర్యాంక్ హీలర్ చనిపోవడం వల్ల వాళ్ళకి ఇప్పుడు హీలర్ చనిపోవడంతో వీళ్ళు తిరిగి రికవర్ అవ్వలేడు. బట్ తన కళ్ళ ముందర తన ఫ్రెండ్ని చంపేసిన బేగ్ గాడు కోపంతో యాంట్ కింగ్ని చంపేయాలని చెప్పి వెంటనే యాంట్ కింగ్ గాడి పైన అటాక్ చేస్తాడు. బట్ మన యాంట్ కింగ్ గాడి బ్యాకింగ్ గాడి బాడీని బేక్ మీదకి విసిరేసి ఒక్కటే దెబ్బకి మన
బేగ్ గాడి ఫుల్ పవర్ని లాగేసుకుంటాడు అండ్ నార్మల్ ఫామ్కి వచ్చిన మన బేగ్ గాడిని కింద పారేసి అండ్ మన హ్యాండ్ కింగ్ గారు చెప్తాడు మీరంతా వీక్ హంటర్స్, మీ కింగ్ ఎక్కడున్నాడు అని చెప్పి బయట ఒక స్ట్రాంగ్ మానా ఫోర్స్ ఫీల్ అయిన మనోడు వాడే ఖచ్చితంగా వీళ్ళందరికీ హెడ్ ఏంటాడని చెప్పి వాడిని చంపడానికి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు ఆనందంతో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కటే సెకండ్గా మౌనం పాటిస్తారు. బికాజ్ హంటర్స్ అందరూ చావు బతుకుల మధ్యలో ఉన్నారు అండ్ కళ్ళ ముందర అంత విధ్వంసం చేసిన హ్యాండ్ కింగ్ గారిని చూసి మన కెమెరామెన్ గారు షాక్ అవుతాడు. లిటరలీ వీడి అదృష్టం అయితే నా జీవితంలో ఉంటే నేను ఈ పాటికి ఎప్పుడో సక్సెస్ అయ్యేవాడిని అనుకుంటా. ఇంతమందిని చంపేసిన మన హ్యాండ్ కింగ్ గారు వీడిని ముట్టుకోడంటే అప్పటికే అర్థం చేసుకోండి. అండ్ బయటికి వెళ్ళిపోయిన హ్యాండ్ కింగ్ గారిని చూసిన మనోళ్ళు వీడు ఎలా మాట్లాడుతున్నాడని షాక్ అవుతారు. బికాజ్ మన బేకుంగ్ అండ్ బాడీని తిన్న వెంటనే మనోడు మాట్లాడతాడు. చెప్పే కదా మనోడు ఎవరినైనా తింటే వాళ్ళ మెమరీని గెయిన్ చేసుకుంటాడని. సో మనోడు ఇప్పుడు మాట్లాడతాడు. అండ్ ఇంకొక సైడ్ కేవ్ బయట మన జపాన్ మిగిలిన హంటర్స్ అందరూ బయటికి పారిపోతూ ఉంటారు. బికాజ్ వాళ్ళ పని అయిపోయింది ఇక్కడ నుంచి. సో మ్యాక్సిమం ఈ యాంట్ కింగ్స్ అన్నీ వాళ్ళని చంపేస్తాయి అని వాళ్ళంతా అనుకుంటారు. బట్ లిటరలీ ఆ యాంట్ కింగ్స్ అన్నీ కేవ్ లోపలికి వెళ్తూ ఉంటాయి. అండ్ మనోళ్ళు వీళ్ళ సగం గ్యాంగ్ ఎలా మిస్ అయిపోయిందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మన వీళ్ళ హెడ్ అయిన గోటో గాడు అడుగుతారు మన వాళ్ళకి ఏమైందంటే మనోళ్ళు చనిపోయినారు అని చెప్తాడు. అండ్ గోటో గాడు వాళ్ళ ఇన్ఛార్జ్కి ఫోన్ చేసి ఇట్లా లిటరలీ మనోళ్ళు కొంతమంది చనిపోయారు సార్, మిషన్ అనేది అకంప్లీష్డ్ కాదు, ఫెయిల్ అయింది అని చెప్తాడు. దానికి వాళ్ళ సీనియర్ హెడ్ కూడా చెప్తాడు సర్లే మనోళ్ళు ఎంత అయినా చనిపోయి మన వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరిగిందో దానికి రెండింతలు కొరియన్ హంటర్స్ కూడా జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి సైలెంట్గా వచ్చేయండి అని చెప్తాడు. ఆ లోపలే వీళ్ళ మీదకి ఆ యాంట్ కింగ్ గడి అటాక్ చేస్తాడు. లిటరలీ వాళ్ళ ముగ్గురులో ఒక అమ్మాయి తల నరికేస్తాడు. మన బేరు గడి యాంట్ కింగ్ గడి మానవత్వం ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు అమ్మాయిని అటాక్ చేస్తున్నాడు. చూసిన మన గోటో గడి షాక్ అవ్వడు కానీ వాడితో పక్కన ఉండే వాడైతే లిటరలీ పాస్ పోసుకుంటాడు ప్యాంట్లోనే. అండ్ గోటో గడి చెప్తాడు నేను విని చూసుకుంటాను, నువ్వు ఇక్కడ నుంచి పారిపోయి మన వాళ్ళందరినీ అసెంబుల్ చేయి, ఒక సేఫ్ ప్లేస్లో నేను విని చంపేసి వస్తాను అని గోటో గడి అంటాడు. అండ్ మన యాంట్ కింగ్ గడి అడుగుతాడు నువ్వేనా ఈ మనుషులందరికీ హెడ్ అంటే. దానికి మనోడు వీడి స్ట్రాంగ్ మానా ఫోర్స్ని రిలీజ్ చేసి ఏంటి యాంట్ మాట్లాడుతుంది, ఇప్పుడైతే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని ఫీల్ అవుతాడు. అండ్ చెప్తాడు అవును నేనే హెడ్ అని చెప్తాడు. వెంటనే మన యాంట్ కింగ్ గడు తన మానా ఫోర్స్ని రిలీజ్ చేస్తాడు. అండ్ లిటరలీ తన మానా ఫోర్స్ని చూసి మనోడు మానా ఫోర్స్ ఎక్కడో ఎగిరిపోతుంది. అండ్ స్ప్లిట్ సెకండ్లో ఈ యాంట్ కింగ్ గడు వీని చంపేస్తాడు. అండ్ ఈ విధ్వంసాన్ని మన సంగ్ జిన్వూ తన ఐతో చూస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ డంజన్ లోపల కేవ్ లోపల మన హంటర్స్ అందరూ చావు బతుకుల్లో ఉండగా చార్జింగ్ గడు తన వీలైనంత స్ట్రెంత్ యూజ్ చేసి ఆ యాంట్స్ని దగ్గర రానికుండా తన ఫైర్ అటాక్ యూజ్ చేస్తూ ఉంటాడు. అండ్ చార్జింగ్ గడు చెప్తాడు నేను నా ఫుల్ అటాక్స్ యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు నా వల్ల కూడా కావడం లేదు, సో నేను కూడా డౌన్ అయిపోయినట్లే, ఇంకా మనం చనిపోవాల్సిండేదే అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు సడన్గా వీళ్ళందరి షాడోస్ నుంచి మన షాడో సోల్జర్స్ వచ్చి వీళ్ళందరినీ హెల్ప్ చేస్తాయి. అండ్ ఆ హ్యాండ్స్ దగ్గరికి కూడా రానివ్వు. అండ్ దీనికి ప్యారలల్గా మన సంగ్ జిన్వూ తన బిల్డింగ్ మీద కూర్చొని ఉంటాడు. అండ్ మనోడు అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ ఉంటాడు. సో తను వెళ్ళాల్సిన అవసరం వచ్చిందని చెప్పి మనోడు వెంటనే లేచి తన ఐకానిక్ డైలాగ్ అనేది చెప్తాడు ఎక్స్చేంజ్ అని. అండ్ ఈ డైలాగ్తోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. దయచేసి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం యానిమే వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండ్ వేరియస్ కంటెంట్ని కూడా రిలీజ్ చేస్తాము. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.